మొన్న నిర్మల్, నిన్న హైదరాబాద్. తెలంగాణ బడుల్లో ఎడ్యుకేషన్ జిహాద్ నడుస్తుందా? పిల్లల మెదళ్లలోకి మతాన్ని చొప్పించే ప్రయత్నం జరుగుతుందా? పాఠశాలలను మదర్సాలుగా మార్చిస్తున్నారా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. కల్మాలు, సురాహ్ అల్ ఫతీహాలు కలకలం రేపుతున్నాయి. బడుల్లో పాఠాలు చెప్పాల్సిన చోట మత వర్గాల అసైన్మెంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని సైదాబాద్ లో ఉన్న సక్సెస్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది గత 2 రోజులుగా మానసిక ఒత్తిడి తీసుకొచ్చారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితిలో నెలకొనగా బీజేపీ హిందూ వాహిని నేతలు ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. తమ కుమారుడు ఇంటికి వచ్చి ఏడుస్తూ పాఠశాలలో కల్మా చదవాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పడంతో వెంటనే స్కూల్కి వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన బోధనలు బలవంతంగా చెప్పించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సక్సెస్ స్కూల్ యాజమాన్యం విద్యార్థి డైరీలో ఖురాన్ సారాంశం చదవాలని రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలు షేక్ ఆయేషా పర్వీన్ ను విధుల నుంచి తొలగిస్తూ నోటీస్ జారీ చేసినట్లు వెల్లడించింది. అలాగే ఘటనపై పూర్తి స్థాయి విచారణకు సహకరిస్తామని స్పష్టం చేసింది. ఘటన విషయం బయటకు రావడంతో బీజేపీ హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాఠశాల వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. సంబంధిత ఉపాధ్యాయురాలు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విద్యార్థులకు బలవంతంగా మతపరమైన బోధనలు చేయడం ఆందోళనకరమని భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ అన్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఘటనను ఖండిస్తూ ఏ మతానికైనా సంబంధించిన ప్రార్థనలు లేదా మత బోధనలను విద్యార్థులపై బలవంతంగా రుద్దడం సరికాదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకు దిగిన మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్తో పాటు పలువురు బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. రీడ్ కల్మా, రీడ్ సూరా ఫతిహా అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన ఎందుకు అట్లా రాసినారు అంటే ది రిలీజియస్ ప్రాక్టీస్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ్ కూడా మ్యాండేటరీలో తీసుకోండి, బైబుల్ ని కూడా మ్యాండేటరీ తీసుకొని, చైనీతం రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము.
అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తా. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. నేను చూసిన కాబట్టి క్వశ్చన్ చేసిన. నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుండే, ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుండే. ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అట్లా అన్నారు, సెకండ్ టైం అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకే క్లారిటీ లేదు, ఇంటెన్షనల్ గా రాసినారు అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసిన అని ఫీల్ అయ్యింటే దాన్ని నేను అడిగిన ఎందుకు అట్లా రాసిన అంటే అదొక సబ్జెక్ట్ అని చెప్తున్నారు నాకు. సరే, అది సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి. వీళ్ళకి మాత్రమే ఆ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి మాత్రమే రాపియండి. వీళ్ళకి ఎందుకు రాపిస్తున్నారు? డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్ గా ఇంపోజ్ చేసినట్టే కదా, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టే కదా. నేను ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రియలీ మెంట్ ఫర్ గివింగ్ ఎడ్యుకేషన్, గివింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఇవ్వండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వాళ్ళు ఫర్దర్ గా పెద్దగా అయ్యి ఫ్యూచర్ లో వాళ్ళు రిలీజన్ తీసుకోవాలని వాళ్ళ ఇష్టం, అది పర్సనల్ గా వాళ్ళ చాయిస్. ఎవరిని ఫోర్స్ చేయొద్దు రిలీజన్ విషయంలో. నేను అది ఒక్కటే చెప్తా. ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు లిటరల్లీ ఇంపాక్ట్ అవుతారు, దాని గురించే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఎందుకు ఇట్లా రాసినారు అని. అది ఒక పాయింట్ లో డెఫినెట్ గా అది ఇంపాక్ట్ అవుతాయి. నేను ఒకటే చెప్తున్నా, institutions please behave as an institution, behave as a mature institutions. Idi one last thing, I really wanted to thankful to the school management who has suspended the faculty, and ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వదు అనేదే మై ఇంటెన్షన్. ఎవరి పిల్లలకి ఇది ఫోర్స్ఫుల్ గా రిపీట్ అవ్వదు అనేదే నా మెయిన్ ఎజెండా అండ్ మెయిన్ ఇంటెన్షన్. ఆల్ ఆర్ లైక్ ముస్లిం స్టూడెంట్స్, ఒకరు హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఆ స్కూల్ టీచర్ నుంచి నోట్బుక్ పైన రాయడం జరిగింది దట్ దే షుడ్ రీడ్ కల్మా. సో ఆ హోంవర్క్లో ఇచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి ఇమీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్ తర్వాత పోలీస్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో ఇమీడియట్గా పోలీస్ లైన్ నుంచి తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కంప్లీట్గా వైలేషన్ ఉంది ఈ స్కూల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి. ఇది ఒక నాన్ రిలీజియస్ టీచింగ్ మాత్రమే చేయాలి, మాత్రమే దాంట్లో ఒక రిలీజియస్ టీచింగ్ ప్రకారంగా బై మిస్టేక్గా ఆ స్కూల్ టీచర్ నుంచి ఇది రాయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చింది అండ్ దాంట్లో స్కూల్ టీచర్ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ వస్తే స్కూల్ టీచర్ నుంచి ఆ స్కూల్ టీచర్కి ఇప్పటి వరకు టెర్మినేషన్ కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నైట్లో మాత్రమే ఈ పేరెంట్స్ నుంచి కూడా క్లారిఫై స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా క్లియర్గా చెప్పారు ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా స్కూల్ టీచర్ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, అదే సాటిస్ఫైడ్ ఉన్నారు. తర్వాత ఇంకా కూడా యాక్షన్ తీసుకోవడానికి వారు అవకాశం లేవు. అట్ ద సేమ్ టైం మన పోలీస్ దగ్గర కూడా వారు ఏదైనా లీగల్ కంప్లైంట్ ఇవ్వలేదు, వారు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ స్కూల్ టీచర్ ఈవెన్ దో షీ డిడ్ బై ద మిస్టేక్, ఈ ఫస్ట్ టైం కూడా ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఒక సెన్సిటివిటీ చూసి స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రాపర్గా దాంట్లో యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. పాఠశాలల్లో మత బోధనలు కరెక్టేనా? అసలు రాజ్యాంగం ఏం చెబుతోంది అనే విషయాలను పరిశీలిస్తే ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో మత బోధనలు చేయడం చట్టవిరుద్ధం. ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థలోనూ నిర్దిష్ట మత సాంప్రదాయాలను, మత ప్రార్థనలను బోధించకూడదని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. ఆర్టికల్ 28 స్పష్టమైన నిబంధనలను పొందుపరిచింది. విద్యా సంస్థలను 4 రకాలుగా విభజించవచ్చు. మొదటిది పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలు. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీ హైస్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాల్లో ఎలాంటి మత బోధన చేయరాదు. మత బోధనలను పూర్తిగా నిషేధించారు. ఇక రెండోది ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలలు. ఎయిడెడ్ స్కూళ్లలో మతపరమైన బోధనలు, ప్రార్థనలు నిర్వహించవచ్చు, కానీ వాటిలో పాల్గొనాలని విద్యార్థులను బలవంతం చేయకూడదు. స్టూడెంట్ మైనర్ అయితే మత బోధనలో పాల్గొనడానికి తల్లిదండ్రుల అనుమతి అనేది తప్పనిసరి. మూడోది మతపరమైన ట్రస్టుల ద్వారా నిర్వహించే స్కూళ్లు. ఒక నిర్దిష్ట మత ధర్మం ట్రస్ట్ కింద స్థాపించి కాలక్రమేణా ప్రభుత్వం వాటి పరిపాలనను స్వీకరిస్తుంది. ఇటువంటి సంస్థల్లో మత బోధనలు చేయడానికి అనుమతి ఉంటుంది.
ఇక 4వది మైనార్టీ విద్యా సంస్థలు. ఆర్టికల్ 30 ప్రకారం మైనార్టీలు సొంత విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. ఆయా విద్యా సంస్థల్లో మతానికి సంబంధించిన విషయాలను బోధించుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇతర మతాల విద్యార్థులకు ఆ బోధనలు వినాలని బలవంతం చేయడానికి వీల్లేదు. మత బోధనలు వేరు, మతాల గురించిన అధ్యయనం వేరు. ఒక మతమే గొప్పదని, దాని ఆచారాలను పాటించాలని బోధించడం తప్పు. కానీ నైతిక విలువల పెంపుదల కోసం అన్ని మతాలలోని మంచి విషయాలను, వాటి చరిత్రను ఒక సబ్జెక్టుగా బోధించడం రాజ్యాంగ విరుద్ధం కాదు. సైదాబాద్లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన హోంవర్క్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కలీమా చదవాలి, సురాహ్ అల్ ఫతీహాలు చదవాలి అంటూ హోంవర్క్ డైరీలో నమోదైన అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రాజుకుంది. అసలు కలీమా అంటే ఏమిటి, సూరాహ్ అంటే ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిలో ఉత్పన్నమవుతున్నాయి. ఇస్లాం మతంలో కలీమా అనేది ఓ విశ్వాస ప్రకటన. అల్లాహ్ ఒక్కడే దేవుడు, మహమ్మద్ ఆయన ప్రవక్త అనే నమ్మకాన్ని వ్యక్తపరిచే వాక్యంగా ముస్లింలు దీనిని భావిస్తారు. ఇక సూరాహ్ అంటే ఖురాన్లోని ఒక అధ్యాయం. ఖురాన్ మొత్తం 114 సూరహ్లతో రూపొందింది. ప్రతి సూరహ్లో ఆధ్యాత్మిక సందేశాలు, నైతిక విలువలు, మానవ జీవితానికి సంబంధించిన మార్గదర్శకాలు ఉంటాయి. సూరాహ్ ఆల్ ఫతీహా ఖురాన్లోని మొదటి అధ్యాయం. కేవలం 7 ఆయతులు మాత్రమే ఉన్నప్పటికీ దీనిని ఖురాన్ సారాంశంగా భావిస్తారు. నమాజ్లో అత్యంత ముఖ్యమైన భాగంగా ఫాతిహా పఠనం ఉంటుంది. అల్లాహ్ను స్మృతిస్తూ సన్మార్గంలో నడిపించాలని ప్రార్థించే సందేశం ఇందులో ఉంటుంది. ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారిన 3 పదాలు కేవలం పదాలు మాత్రమే కాదు. ఇస్లామిక్ సంప్రదాయంలో విశ్వాసం, ఆధ్యాత్మికత, ప్రార్థనలకు సంబంధించిన కీలక అంశాలు. హిందూ పిల్లలకు ముస్లిం ఆచార వ్యవహారాలు చెప్పడం, బలవంతంగా ఆ మతంలోకి మార్చే జిహాద్ లాంటిదేనని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.